ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. లోక్సభ ఎన్నికలు ఎప్పుడు అనేది చెప్పేసిన బీజేపీ కీలక నేత. ఇక హైకమాండ్లో బీజేపీ ఉంది, సెంట్రల్లో ఇక తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. ఇక బీజేపీ నుంచి కీలక సమాచారం ఎప్పటికప్పుడు బీజేపీ నేతలకు వస్తుంటాయి కాబట్టి ఎప్పుడు అని చెప్పేశారు. దీనిపైన లీక్ అయితే వార్త అయితే వస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు అర్థమవుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఫిబ్రవరి చివరి వారంలో కోడ్ మొదలవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో ఆయన ఇంపీరియల్ గార్డెన్లో గురువారం సమావేశం నిర్వహించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ లాల్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రోత్సాహం వల్ల హైదరాబాద్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారన్నారు. ఇక తెలంగాణలో ఫిబ్రవరి 20 నుంచి 5 యాత్రలు ప్రారంభమవుతున్నాయి. కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలకాలని సూచించారు. మోహన్ లాల్ యాదవ్ మాట్లాడుతూ అయోధ్యలో ప్రారంభమైన జై శ్రీరామ్ నినాదం ఇక దేశాలకు వెళ్ళిందని అన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికలు అనగా ఎంపీ ఎన్నికలు అయితే ఉండబోతున్నాయట. ఇక ఫిబ్రవరి చివరి వారం, ఈ మంత్ ఎండింగ్ వరకు మరి కోడ్ అయితే మొదలవుతుందని చెప్పేసి కేంద్ర మంత్రి స్వయాన చెప్పడంతో ఇక రాష్ట్ర రాజకీయాలు ఇప్పటికే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా వేడెక్కుతున్నాయి. ఇక తేలిపోయింది మొత్తానికైతే. ఏప్రిల్ అయితే